నగరంలో చాలా చోట్ల మామిడి పండ్లను ప్రమాదకర రసాయనాలతో మగ్గపెడుతున్నారన్న సమాచారంతో పోలీసులు వరుస దాడులు చేశారు. మీర్ చౌక్తో పాటు ఆసిఫ్ నగర్లో మామిడి పండ్ల గోదాంపై దాడులు నిర్వహించారు. మీర్ చౌక్ పిఎస్ పరిధిలోని అహ్మద్ ఫ్రూట్స్ సెంటర్లో చార్మినార్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 140 కాటన్ల మామిడి పండ్లను 2 బాక్సుల ఇథలిన్ రిఫైనర్ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆసిఫ్ నగర్లోని ఫరీద్ ఫ్రూట్ షాప్ గోదాంపై దాడులు చేశారు. ఈ దాడిలో సుమారు 7 టన్నుల మామిడి పండ్లు గుర్తించామన్నారు హెచ్ఫాస్ట్ సిఐ రంజిత్. ఈ పండ్లను గోదాంలో నిల్వ ఉంచి మార్కెట్కు సరఫరా చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. గోదాం నిర్వాహకులు జమీల్ ఫరీద్పై కేసు నమోదు చేసి గోదాంను సీజ్ చేశారు. దాడుల సమయంలో సుమారు 350 ట్రేల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో ట్రేలో దాదాపు 20 కిలోల పండ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రెడ్డిగా నగరంలో చాలా చోట్ల మామిడి పళ్లను ప్రమాదకర రసాయనాలతో మక్కపెడుతున్నారన్న సమాచారంతో పోలీసులు వరుస దాడులు అయితే చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, అనిల్, ఇక మామిడి పళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది. మనం ఈ మధ్య చూస్తున్నాం, రోజు ఆహారానికి సంబంధించి కల్తీ జరుగుతున్న తీరును మనం చూస్తున్నాం. ఇప్పుడు తాజాగా ఆహారం తో పాటు ఇటు పండ్లపై కూడా ఈ నకిలీకి సంబంధించి, అంటే ఈ నకిలీ దందా చేసే ఏవైతే ముఠాలు ఉంటాయో వాటికి సంబంధించి ప్రక్రియను ప్రారంభించి చెప్పాలి. అందులో ముఖ్యంగా మామిడి పళ్ళు అంటే మనం అమృత ఫలంగా చూస్తాం. అలాంటి మామిడి పళ్ళను కలుషితం చేసే విధంగా, అంటే వాటిని అక్రమ మార్గాల్లో మగ్గబెట్టే ప్రయత్నం, చాలా కృత్రిమైనటువంటి ఏవైతే ప్రమాదకర రసాయనాలతో మగ్గబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీటికి సంబంధించి ఈ రోజే హైదరాబాద్ సిపి సజ్జనార్ ట్వీట్ చేశారు. ఇలాంటి సందర్భంలోనే హైదరాబాద్ పోలీసులు హెచ్ఫాస్ట్ తో కలిసి ఈ దాడులు కొనసాగించిన సందర్భంలో చాలా పెద్ద మొత్తంలో 2 ప్రాంతాల్లో కూడా మామిడి పళ్ళను కృత్రిమంగా మగ్గబెడుతున్నటువంటి పరిస్థితులను గుర్తుపట్టారు. ఆసిఫ్ నగర్ ప్రాంతంలో ఫరీద్ అనేటువంటి ఒక ఫ్రూట్ షాప్ గోదాం పైన ఈ హెచ్ఫాస్ట్ అధికారులు ఆకస్మిక దాడులు కొనసాగించడంతో అక్కడ పెద్ద మొత్తంలో దాదాపు 7 టన్నులకు పైగానే మామిడి పళ్ళు ఉన్నాయి. ఆ మామిడి పళ్ళకు సంబంధించినటువంటి ప్రతి డబ్బాలో కూడా ఈ ప్రమాదకర రసాయనాలతో వాటిని మగ్గబెడుతున్నట్టు కూడా గుర్తించారు. చాలా వరకు పెద్ద మొత్తంలో ఇక్కడ వాటిని గుర్తించారు. అంటే మొత్తం మీద ఈ ఏవైతే ఇతరులకు సంబంధించి వాటిని ఎక్కువ వాడుతున్నట్టుగా గుర్తించారు. అంటే సహజ సిద్ధంగా పండాల్సిన పండ్లను తొందరగా మగ్గబెట్టే ప్రయత్నాల భాగంగా ఈ రసాయనాలు వాడుతున్నట్టుగా గుర్తించారు. ఇక మరొక ఇన్సిడెంట్ తీసుకున్నప్పుడు మనకు మీర్ చౌక్ పోలీస్ పరిధిలో ఒక గోడౌన్ సంబంధించి అహ్మద్ ఫ్రూట్ సెంటర్ అనేటువంటి ఒక గోదాంపై కూడా దాడులు కొనసాగిస్తే అక్కడ కూడా సేమ్ ఇతలీన్తోనే పళ్ళను మగ్గబెట్టినట్టుగా గుర్తించారు. ఇక్కడ కూడా దాదాపు 140కి సంబంధించి పెద్ద పెద్ద ట్రేస్ను మామిడి పళ్ళకు సంబంధించి వాటిని గుర్తించారు. ఆ బాక్సులన్నీ కూడా ఆ బాక్సుల్లో వీటిని కృత్రిమంగా ఈ అయితే ఇతలైన్తో మగ్గబెడుతున్నట్టు కూడా గుర్తించారు. ఇద్దరు ప్లేస్ లో 2 ప్లేస్ లో కూడా నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ముఖ్యంగా ప్రజలకు కూడా సూచనలు చేస్తున్నారు. మామిడి పళ్ళ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. ఏవైతే కృత్రిమంగా మగ్గబెట్టినవి ఆ పైన వైట్ పౌడర్స్ కనిపించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అధికారులు కూడా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో వరుస దాడులు చేయాలంటూ కూడా ఉన్నత స్థాయి సంబంధించిన అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. చాలా ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ మామిడి పళ్ళకు సంబంధించి. వచ్చే రోజుల్లో పెద్ద ఎత్తున, అంటే హైదరాబాద్ కేంద్రంగా హైదరాబాద్ కు చాలా పెద్ద మొత్తంలో మామిడి పళ్ళ దిగుమతి జరుగుతుంటుంది. మామిడి పళ్ళకు సంబంధించి మామిడి పళ్ళను తినడం కోసం మామిడి పళ్ళ ప్రియులు కూడా పెద్ద ఎత్తున ఎగబడుతూ ఉంటారు. ఎక్కడ చూసినా మనకు అంటే చూడగానే ఒక బంగారు వర్ణంలో మెరిసిపోతూ కనిపిస్తాయి, కానీ చూసేదంతా బంగారం కాదన్నట్టుగా వాటికి సంబంధించి వాటిని మగ్గ పెడుతున్న తీరు చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆందోళన కలిగిస్తుంది. వీటి ప్రభావం, అంటే ఈ విధంగా మగ్గ పెట్టినటువంటి పండ్లు తినడం మూలంగా అది తీవ్రమైన అనారోగ్య సమస్య కారణం అవుతుంది కూడా మనకు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా జీర్ణపరమైనటువంటి సంబంధ వ్యాధులు అయితే మనకు సోకే అవకాశం ఉంటుంది కూడా మనకు అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఈ దాడులు ఇంకా కంటిన్యూ అవుతాయి. ఎక్కడైనా ఇలాంటి చట్టపరంగా అంటే చట్టానికి విరుద్ధంగా ఎవరైనా ఈ మామిడి పళ్ళను మగ్గబెట్టడం చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా వారిపై చర్యలు ఉంటాయని మాత్రం పోలీసులు ఇటు సంబంధిత అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ వరుస దాడులు అయితే ప్రస్తుతం కంటిన్యూ అవుతాయి. ఈ రోజు ఒక్కరోజే 2 ప్లేసుల్లో ఇంత పెద్ద మొత్తంలో మామిడి పండు ఈ విధంగా మగ్గపెడుతూ పట్టుబడడం అయితే కలకలం రేపుతోంది. అనిల్, రైట్ రమణ, థ్యాంక్ యూ.
ఈరోజు మా సిపి సార్ సజ్జనా సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మార్కెట్లో ఆర్టిఫిషియల్ రైపనింగ్, మామిడి పండ్ల రైపనింగ్ పక్వానికి తీసుకురావడానికి కోసం అని చెప్పేసి ఆర్టిఫిషియల్ కెమికల్స్ యూజ్ చేస్తున్నారు. దానిపైన స్ట్రిక్ట్ యాక్షన్ ఉండాలనే ఉద్దేశంతోన ఆదేశాల మేరకు మాకు వచ్చిన సమాచారం ప్రకారం తప్పచప్పుతో లిమిట్స్లో ఒక గోదాం ఉంది, దాంట్లో ఆర్టిఫిషియల్ రైపనింగ్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్తో ఆకస్మిక తనిఖీలు చేయడం వల్ల ఇక్కడ మాకు ఆల్మోస్ట్ ఒక 350 ట్రేస్ ఉంటాయి. ఒక్కొక్క ట్రేలో ఆల్మోస్ట్ 20+ కేజెస్ ఉంటాయి. అంటే 7 టన్స్ ఉంటుంది అప్రాక్సిమేట్ మొత్తం. ఈ మొత్తం అన్నీ సేమ్ మీరు చూస్తుంటారు, ఈ చుట్టుపక్కల మొత్తం అన్నిట్లలో కూడా సేమ్. ఒక్కొక్క దాంట్లో ఆల్మోస్ట్ 6 నుంచి 7 ప్యాకెట్లు దీంట్లో యాడ్ చేసి వాటర్లో డిప్ చేసి డైరెక్ట్ కాంటాక్ట్ పండ్లకు వేస్తూ ఉన్నారు. ఇట్లా వేయకూడదు అసలు. యాక్చువల్గా రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం ఎప్పుడు కాంటాక్ట్ కావద్దు. వేసే కెమికల్ అయితే ఉందో ఎథిలిన్ అది ఎప్పుడు కాంటాక్ట్ కావద్దు. కాంటాక్ట్ అయిందంటే ఇమీడియట్గా ఆ పండుకు అది యూజ్లెస్. దానివల్ల ఎవరైనా తింటే పబ్లిక్ హాని అవుతుంది, వాళ్ళకు ప్రాబ్లం వస్తుంది. సార్ ఒక్క బాక్స్లో ఎన్ని వేయాలి సార్? అసలు వాడొచ్చా వాడొచ్చు. FSSAI రూల్ ప్రకారం వాడొచ్చు. 10 kgsకి ఒకటి వేయాలి. అది కూడా ఒక కంటైనర్లో పెట్టేసి పండును ఓన్లీ దాని ఎఫెక్ట్ ఉండాలి తప్పితే కానీ దాని పండుకు టచ్ కావద్దు. అట్లా వీళ్ళు ఏం చేస్తారు, ఒక 20 kg అయితే 2 వేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు 6 నుంచి 8 ప్యాకెట్లు వేస్తారు. అది వేయడం వల్ల ఇమీడియట్గా వచ్చేస్తుంది. ఫస్ట్ ఒక పండేమో గ్రీన్ నుంచి 2వ రోజుల్లో కొంచెం లైట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత మొత్తం 5 రోజుల్లో 6 రోజుల్లో మొత్తం పసిటి కలర్కి వచ్చేసి ఇక నిగనిగలాడుతుంది. మార్కెట్లోకి ఒకసారి సప్లై చేయగానే ఏం చేస్తారు, అబ్బా ఎంత బాగున్నాయి పండ్లని చూసి ఎగబడి కొనేయడం పబ్లిక్ కూడా. ఏం చేస్తారు, ఆ పండ్లు చూస్తారు, కొనేస్తారు. తిన్న తర్వాత ప్రాబ్లం తెలుస్తుంది వాళ్ళకి. అసలు ఎందుకు వచ్చిందని ఆలోచిస్తే తర్వాత తెలుస్తుంది. ఇది తినకముందే మీరు ఆలోచించి దాన్ని చూసి దాన్ని కొనండి. మీరు అడిగి మరి ఎక్కడెక్కడ సప్లై చేస్తారు? ఇది బాటా సింగారం మన ఉంది కదా, బాటా సింగారం మార్కెట్ నుంచి తీసుకొని వస్తారు. అక్కడ నుంచి తీసుకొని వచ్చేసి ఇక్కడ పెట్టేసి ఇక్కడ మాగా పెడతారు వీళ్ళు. ఎంతమందిపై కేసు అయింది సార్? ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తారా, సీజ్ అవుతుంది? ఇది సీజ్ అవుతుంది, క్లోజ్ చేస్తాము. ఇద్దరి పైన కేసు అయింది.